వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ఎదురుగా ఉన్న గద్దరన్న కోసం, గద్దరన్న గురించి తలుచుకోవడం కోసం వచ్చిన అందరికీ ఇవాళ ఒక అద్భుతమైన ఒక సందర్భం. 6 నెలల క్రితం మన మధ్య లేకుండా పోయిన ఒక పాట, మన మధ్య లేకుండా పోయిన ఒక మహత్తరమైన సాంస్కృతిక వారసత్వం, తెలుగునాట జాతీయంగా అంతర్జాతీయంగా ఒక గొప్ప మహత్తరమైన సాంస్కృతిక చరిత్రను సృష్టించిన ఒక మహాయోధుడు, ఒక లెజెండ్ గద్దరన్న మన మధ్య లేకుండా పోయి 6 నెలలైంది. కానీ ఆయన మరణించి ఉండి జీవిస్తున్నాడు. ఆయన పాడిన పాటలో జీవిస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో జీవిస్తున్నాడు. ఆయన వేసిన ఆవేశంతో కూడిన ప్రశ్నల్లో జీవించి ఉన్నాడు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటిలోంచి వినబడుతున్న పాటల్లో ఆయన ఉన్నాడు. గద్దర్కి మరణం లేదు. ఎందుకంటే గద్దర్ వారసత్వం అనేది తెలంగాణలో జరిగిన 50 సంవత్సరాల కాలగమనం, ఒక 5 దశాబ్దాల పాటు తెలంగాణలో జరిగిన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అన్ని ఉద్యమాల చరిత్రే గద్దర్. ఆ ఉద్యమాలన్నింటిలో గద్దర్ ఉన్నాడు. గద్దర్ వారసత్వం ఉంది. ప్రపంచం ఇంకా గద్దర్ వారసత్వాన్ని తీసుకోవడానికి స్వీకరించడానికి విశాలమైన పీడిత జనం ఉన్నారు. గద్దర్ వారసులు ఎవరు అని ఆలోచించినప్పుడు మనమే. ఎవరి కోసమైతే ఆయన పాట కట్టినాడో, ఎవరి కోసమైతే పాడినాడో, జీవితకాలమంతా ఎవరి కోసం ప్రశ్నలు విసిరినాడో, ఎవరి కోసం మాట్లాడినాడో, ఎవరి కోసం వేదికల మీద ఒక పర్ఫార్మర్గా మారి యుద్ధరంగం మీద ఒక సైనికుల్లా నర్తించినాడు, వాళ్ళదే గద్దర్ వారసత్వం. ఆ పీడిత ప్రజలదే గద్దర్ వారసత్వం. నిజమే, చాలా విషయాలు వింటున్నాం. కానీ చివరిదాకా గద్దర్ ఆశ్వాసించింది, కలగన్నది, చివరిదాకా మాట్లాడింది పీడిత ప్రజల పక్షాన్ని. చివరిలో ఆయన ఈ కాలపొక మనిషి, ఈ కాలంలో తన్లాట పడుతున్న అనేక మందిలాగా, సరే చాలా విషయాలు చివరిలో జరగవచ్చు, కానీ ఆయన జీవిత కార్యాచరణ అంతా కూడా ఒక మహత్తరమైన విప్లవ సాంస్కృతిక యోధుడిగా ఆయన జీవించి ఉన్నాడు. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. ఆర్ట్లవర్స్ నుంచి, జననాట్య మండలి నుంచి, విప్లవ పార్టీల నుంచి, ఆ తర్వాత ఇవాళ రాజ్యాంగవాదం అంటున్న రాజ్యాంగాన్ని ఎత్తిపట్టిన దాకా ఆయన పీడిత ప్రజల పక్షాన, దళితుల పక్షాన, అదో జగత్ సహోదరుల పక్షాన, రచదానేత్తనంటాం కదా, వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు గద్దర్. గద్దర్ జీవన సార్థకత అదే. గద్దర్ జీవించి ఉండడానికి కారణం కూడా అదే. మనం అందరం అనేకం మాట్లాడుకుంటాం, కానీ స్థలకాలాదులు, ఈ తెలంగాణ గడ్డ మీద జరిగిన పోరాటాలు, భారతదేశంలో జరిగిన పోరాటాలన్నింటి వారసత్వం గద్దర్. ఆ ఒడిదుడుకుల్లో గద్దరున్నాడు, ఆ అల్లకల్లోలలో గద్దరున్నాడు, ఆ తడబాటుల్లో గద్దరున్నాడు. కానీ ఆయన చాలా కాలం పాటు తనలో ఉండే పదార్థ ఘర్షణలు అనేది చెప్పుకున్నట్టుగానే తనలో ఉండే 2 సంఘర్షణల్లో ఎప్పుడైనా కూడా ఆయన పీడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నాడు. సంఘర్షణ పడిన ప్రతిసారి ఆయన రాటుదేలి మరొకసారి ప్రజల కోసం మాట్లాడినాడు, ప్రజల కోసం పాడినాడు. ఎవరున్నారు చరిత్రలో? జానపద కళలు లేదా జానపద గీతాలను విప్లవీకరించిన వాడు. మొదల సుందర్ దగ్గర మొదలయ్యి
రెక్కబొక్క వేయకుండా దొరవడో కాడ మొదలయ్యి కూలీ పాట రాసి ఆ తర్వాత ఆయన ఒక తిరుగుబాటు సంస్కృతికి అత్యంత పెద్ద ప్రతీకైన వాడు. 5 దశాబ్దాల కాలం పాటు మేము చిన్నవాళ్ళమైనప్పటికీ కూడా మొట్టమొదలు మా ప్రాంతానికి ఆయన వచ్చినప్పటి నుంచి చివరి దాకా గద్దర్ చూసి ఉన్నాం. గద్దర్ మనకు లేకుండా పోయిన 2 ఏళ్ల ముందు కలిసినాను. ఆయన గొప్పగా చెప్పుకుంటారు, ఇప్పటికీ చరిత్రని గర్వంగా కూడా చెప్పుకుంటారు. ఆయన దగ్గర ఆయన పార్టీతోటి మాట్లాడిన విషయాలు, పార్టీతో ఘర్షణ పడిన విషయాలు, పార్టీతో చర్చించిన విషయాల గురించిన ఉత్తరాలు పెట్టుకొని ఉన్నాడు ఆపరేషన్ థియేటర్కి పోయే ముందు. ఎవరికి ఉంది అర్హత గద్దర్ గురించి మాట్లాడడానికి? అంటే ఆయన చివరి క్షణం వరకు కూడా ఆయనలో తనలాట ఉండింది. చివరి క్షణం వరకు ఆయన ఘర్షణ పడుతున్నాడు, తన సంఘర్షణ పడుతున్నాడు లోపల. చివరి వరకు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధత విడిచిపెట్టని వాడు. చివరిలో విషయాల గురించి నేను మాట్లాడే అర్హత లేదు నాకు, నేను మాట్లాడను కూడా. నా గద్దర్ అంటే అంత ప్రేమ. తప్ప ఒప్ప కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే గద్దరు వేసిన ఒక ప్రభావాన్ని తెలుగునాడనే తీసుకున్నాం. గద్దర్ లేకుండా ఎవరున్నారో ఒక్కసారి చెప్పండి. గద్దర్ సృష్టించిన ప్రపంచం అనేది లేకుండా ఎవరున్నారో ఒకసారి చెప్పండి. గద్దర్ లేకుండా ఇబ్బల్ల మనకు కనబడే అనేక మంది మనం వాగ్గేయకారులు అంటున్నాం, అద్భుతమైన సృజనాత్మకమైన కళాకారులు అంటున్నాం, ప్రజా కళాకారులు అంటున్నాం. కానీ గద్దర్ లేకుండా వీళ్ళెవరూ లేరనే నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఒక ఒరవడి, ఒక దారి దీపంగా ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తెలంగాణ కళాకారులకు, గాయకులకు, రచయితలకు మిగిలించిపోయిన వాడు గద్దర్. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని తీర్లు అనుకున్నా కూడా ఈ బుక్ ఫేర్ కి గద్దర్ అనే ప్రాంగణం పెట్టడాన్ని నిజంగానే బుక్ ఫేర్ వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. సూటబుల్ నేమ్, అర్హత గల పేరు. సరే, దాని అనేక వ్యవహారాలు నడుస్తున్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడిన, ఎందుకంటే నాకు అర్హత కూడా లేదు అని కూడా మొదలు చెప్తున్నాను నేను. కానీ గద్దర్ లేని ఉద్యమం ఎక్కడున్నది? శ్రీశ్రీ కమ్యూనిస్టులను తయారు చేస్తే గద్దర్ నక్సలైట్లను తయారు చేస్తుంది. నిజమే ఇది. గద్దర్ పాట విని, గద్దర్ మాట విని, వేదికల మీద గద్దర్ పర్ఫార్మెన్స్ చూసి విప్లవకారులైన వాళ్ళు, నక్సలైట్లైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 2వ తరం 70ల తర్వాత వచ్చిందంతా కూడా తొలి తెలంగాణ ఉద్యమం విఫలమై, 2 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. తొలి తెలంగాణ ఉద్యమం విఫలమై 70లలో నక్సల్బరీ వచ్చినప్పుడు గద్దరే అతి ముఖ్యమైన వనరు. ఆయన పాటలు విననివాడు, ఆయన మాటలు విననివాడు, విని విప్లవంలోకి పోయినవాడు లేడు. ఆ తర్వాతి కాలం అంతా భారతదేశంలో ఇద్దరు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ మనం చెప్పుకోవడానికి సుదీర్ఘమైన అజ్ఞాతవాసం గడిపిన విప్లవకారులుగా అడవిలోకి పోయిన గాయకులు కానీ, ఇంత పెద్ద ఒక సెలబ్రిటీ అయి ఉండి కూడా గద్దర్ అనే పేరు తెలియని వాడు లేడు దేశంలో. అట్లాంటి స్థితిలో అజ్ఞాతవాసం గడిపిన వాడు గద్దర్. ఇంకో ఆయన ఇప్పటికి కూడా లోపల ఉన్నాడు, సంజీవ్. చెప్పుకోవాలి మనం, అరుదైన పేర్లు ఇవి. ఆ తర్వాత కాలం అంతా ఆయన విప్లవంలో ఎట్లాంటి పరిణామాలు జరిగిన పరిణామాలు వెంట ఆయన ఉన్నాడు. అజ్ఞాతవాసం చేసినాడు, దేశవ్యాప్తమైన పర్యటన చేసినాడు. తర్వాత బయటి ప్రపంచానికి వచ్చిన తర్వాత కూడా ఆయన మలి తెలంగాణ ఉద్యమం గద్దర్ లేకుండా లేదు. ఎవరెన్ని చెప్పుకున్నా, మేమే తెలంగాణ చెప్పినామని చెప్పుకున్నా, మేము ఒక్కరమే తెచ్చినామని చెప్పుకున్నా కూడా అది సత్యం కాబోదు. గద్దర్ లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఊహించలేరు. గద్దర్ ప్రభావం లేకుండా మలి తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఊహించలేరు. గద్దర్ తొలినాళ్ళలో తెలంగాణ ఉద్యమానికి సరే ఫ్రంట్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తో పాటుగా నిర్బంధం తీవ్రమైనప్పుడు,
నిర్బంధం సెలెక్టివ్ ఫోర్సెస్ లాగా తయారైనప్పుడు సింగరేణి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, అంతకుముందు విప్లవ రాజకీయాలు ఏలిన ప్రాంతాలలో నిర్బంధం ఎక్కువ అవుతున్నప్పుడు ఆయన శాంతియాత్ర చేసినారు. అదే జయరాజ్ అప్పుడు గుడ్డ కట్టుకొని మహబూబాబాద్లో వాళ్ళిద్దరు కూడా ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసి నాకు ఇప్పటికీ కళ్ళ ముందర నిలబడి ఉన్నది ఒక విమలక్క భయోజ్వలమైన ఒక యాత్ర, అది శాంతి యాత్ర. ఆయన వెంట మేము కొద్ది రోజులు నడిచినాం. గద్దర్ లేకుండా తెలంగాణ ఎక్కడున్నది? గద్దర్ లేకుండా తెలంగాణ ఉద్యమం ఎక్కడున్నది? గద్దర్ లేకుండా ఇవల్ల ప్రత్యేక తెలంగాణ గురించి, సాధన గురించి, సాఫల్యం గురించి మాట్లాడుకోవాల్సింది ఎక్కడున్నది? తెలంగాణ తల్లులారా వస్తున్నా మళ్ళీ అని చెప్పిన భువనగిరి పాట ద్వారా నన్ను కన్న తల్లులారా, తెలంగాణ బిడ్డలారా, ఇట్లాంటి పాటల ద్వారా ఆయన ఉద్యమంలోకి వచ్చినాడు. ఆ ఉద్యమం చివరికంటా కూడా ఒక దిక్కు తూటాలు బాధ పెడుతున్నా కూడా ఆయన సుదీర్ఘమైన యాత్ర చేసినాడు. ఇప్పటికీ భారతదేశంలో వెన్నులో తూటాలను పెట్టుకొని, గుండెలో జబ్బులు పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగినవాడు, దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన పీడిత సంస్కృతి పతాక ఎగరేసినవాడు, 5 దశాబ్దాల పాటు తన జీవితాన్ని పీడిత ప్రజలకు అంకితం చేసినవాడు, పాటగా, ఆటగా, మాటగా, ప్రశ్నగా మనలో నిలిచి ఉన్నవాడు గద్దర్. ఆ గద్దర్కి వినమ్రంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.